ఇది ఒక భారతదేశం మరొక భారతదేశం కథ. ఒక భారతదేశం గంటల పాటు వరుసలో నిలుచుంది. మరో భారతదేశం మాత్రం ఎప్పుడో పని కోసం వెళ్ళిపోయింది. ఒక భారతదేశం కేవలం పుస్తకాలు చదువుతూ కూర్చుంది. మరో భారతదేశం మొత్తం ప్రపంచాన్నే చదివేస్తోంది. ఒక భారతదేశం ప్రభుత్వానికి మైళ్ల దూరంలో ఉంది. ఇక మరో భారతదేశం ప్రభుత్వంతో రోజు ఎన్నోసార్లు కలుస్తోంది. ఒక భారతదేశంలో అన్ని లైన్లు బిజీగా ఉన్నాయి. ఇక మరొకటి ఆన్లైన్. ఒక భారతదేశం ఇంకా కాగితాలతో కుస్తీ పడుతోంది. మరొకటి మాత్రం పేపర్ ఫ్రీ అంటోంది. అయితే ఆ రెండు భారత్లను ఎందుకు కలిపేయకూడదు? ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పై. దాంతో ప్రభుత్వం ఆన్లైన్ అయితే పౌరులు కూడా ఆన్లైన్లో ఉంటారు. అప్పుడు మనం మన పనిని, చదువుని, ఇంటిని వదిలిపెట్టి వరుసలో నిలుచోవలసిన అవసరం రాదు. అలా మన బ్లడ్ ప్రెషర్ మాత్రమే కాదు, పెట్రోల్ ముళ్ళు కూడా సాధారణంగా ఉంటుంది. అలా మనం అనవసరంగా చెమట చిందించనక్కర్లేదు. సమయం వృధా కాదు. అయితే రండి సృష్టిద్దాం డిజిటల్ ఇండియా. పవర్ టు ఎంపవర్. మన ప్రధానమంత్రి ఎప్పుడు ఏ పథకానికి రూపం ఇచ్చినా అది సాధారణ పౌరుల సాధికారత కోసమే. ఆ శక్తికి ఉన్న ఓ పేరే జామ్, అంటే జన్ ధన్ ఆధార్ అండ్ మొబైల్. ఈ శక్తికి అత్యంత సమగ్రమైన రూపమే డిజిటల్ ఇండియా మిషన్. కానీ డిజిటల్ ఇండియా నినాదాన్ని దేశం మూల మూలలకు తీసుకెళ్లేందుకు అన్నింటికంటే ముందు కావాల్సింది ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ గుర్తింపు. అది వారికి ఆధార్ కార్డుతో లభిస్తోంది. ఒకసారి డిజిటల్ గుర్తింపు లభిస్తే ఇక అన్ని డిజిటల్ లాభాలు పొందడానికి కావాలి డిజిటల్ కనెక్టివిటీ. అంటే ప్రతి పౌరుడి చెంతకు చేర్చేందుకు మొబైల్. అంతే, ఇది చేస్తే చాలు, భారత్లోని ప్రతి పౌరుడికి డిజిటల్ ప్రపంచం స్వాగతం పలుకుతుంది. ఇక దీని ద్వారా ఏ పౌరుడైనా ఎక్కడి నుంచైనా ఏ అప్లికేషన్ అయినా ఆన్లైన్లో పంపొచ్చు. వారికి ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వరుసలో నిలబడక్కర్లేదు. మధ్యవర్తులు అవసరం లేదు. మీరు వేసిన అప్లికేషన్ ముమ్మాటికి సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు దానిపై చేస్తారు ఈ సైన్. అప్లికేషన్ వేసేశారు, అయితే వాటితో పాటు డాక్యుమెంట్లు జత చేయాలిగా. అవి ఎలా? వాటి కోసం కూడా మీరిక బస్సు, రైలు, ఆటోల్లో వేలాడుతూ కాపీలు, ట్రూ కాపీలు చేయించడానికి పరుగులు పెట్టనక్కర్లేదు. ఇక మీరు ఈ పనిని కూడా ఆన్లైన్లో చెయ్యొచ్చు, డిజిటల్ లాకర్ ద్వారా. ఎందుకంటే మీరు ఒకసారి మీ విలువైన డాక్యుమెంట్లు డిజిటల్ లాకర్లో పెట్టారంటే ఇక మీరు వాటిని మీ జీవితాంతం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. ఏదైనా పరిస్థితుల్లో మీకు పేమెంట్ అవసరమైందే అనుకోండి, అది కూడా మీరు చెయ్యొచ్చు ప్రభుత్వ పే గవ్ ద్వారా. ఆ పేమెంట్ రికార్డ్ కూడా మీకు మీ జన్ ధన్ బ్యాంక్ ఖాతా నుంచి లభిస్తుంది. ఇక ప్రభుత్వ పథకాలు, సేవలు అన్నీ డిజిటైజేషన్ అవుతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పనులన్నీ ఎప్పుడు సఫలం అవుతాయో తెలుసా? ఈ విప్లవం గురించి తెలియని వారికి డిజిటల్ జ్ఞానం నేర్పించినప్పుడు మాత్రమే. అందుకే దేశంలో చాలా పెద్ద తరగతి ఒకటి ప్రారంభించారు. ఆ తరగతి పేరే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్. దీనిలో దాదాపు 3 కోట్ల మందికి కంప్యూటర్, ఇంటర్నెట్ గురించి ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు మైగవ్ లాంటి ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఇక మీ మనసులో మాటను ప్రభుత్వంతో పంచుకుంటూ ఉండండి. దేశ ప్రగతిలో భాగస్వాములు అవుతూ ఉండండి. ఇక రైతుల కోసం డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ చాలా పెద్ద విప్లవమని నిరూపితమవుతోంది. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ నుంచే దేశంలోని వివిధ రైతు మార్కెట్లను జోడించబోతున్నారు. వీటితో పాటు సుదూర ప్రాంతాల్లోని రైతులకు వాతావరణ సమాచారం, విత్తనాలు, ఎరువులు, ఇలా ఎన్నో రకాల సమాచారం, మార్గనిర్దేశం ఆన్లైన్లో లభిస్తుంది. ఇక ఆదాయం పెరగడమే కాదు, వారి జీవన స్థాయి కూడా మెరుగుపడుతుంది. ఇలా లెక్కలేనన్ని సదుపాయాలను భారత ప్రభుత్వం మీ ఇంటికి, మీ పొలానికి, మీ కార్యాలయానికి, ఫ్యాక్టరీకి, స్కూళ్లకి, కాలేజీలకి, ఆస్పత్రులకి మీ గుమ్మం ముందుకు తీసుకొస్తోంది ఆన్లైన్. ఇక కోట్ల జనాభా ఉన్న ఇండియా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనడంలో ప్రపంచంలో చాలా ముందుంది. కానీ వాటి తయారీలో మాత్రం ఎందుకులేండి. కానీ ఇక మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా సంగమంతో భారత్ ప్రపంచంలోనే ఒక బలమైన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది. ఇక మన యువత మారుతుంది.
ఎలక్ట్రానిక్ రంగంలో రీసెర్చర్స్, ఇన్నోవేటర్స్, ఇక స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా ఓ మంచి కార్యక్రమం ఉంది. ఇలాగే ఉండబోతోంది మన డిజిటల్ ఇండియా. సంపూర్ణమైన స్వాలంబన, సమానత్వంతో, ఐక్యతతో ఒకే వేదికపై. ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ మరియు సిటిజన్ ఫ్రెండ్లీ. ఇలా డబ్బులు ఆదా కావడమే కాదు, సమయం కూడా వృధా కాదు. ఇంధనంతో పాటు శక్తి కూడా పొదుపవుతుంది. ఇక అవినీతి అయితే అసలే ఉండదు. అరే ఇలా చూడండి. సబ్మిట్ చేసి ఎంటర్ చేసి పంపించాలి, అంతే. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తాను. ఇది అదే ఆ మరో భారతదేశం. పేపర్ ఫ్రీ, లైన్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ. ఇదే డిజిటల్ ఇండియా. పవర్ టు ఎంపవర్.